నమో నారాయణాయ. ఎపిసోడ్ 28 లాభభావము ఏకాదశ భావము అంటారు. ఏకాదశ అంటే 11. ఆ ఏకాదశ భావంలోనే నేను లగ్నం ఏర్పరిచాను. ఈ లగ్నానికి ఏకాదశ భావం వచ్చి ఈ భావం అవుతుంది. ఈ ఇల్లు ఏకాదశ భావం అవుతుంది అన్నమాట. ఏకాదశ స్థానము ప్రవృత్తి స్థానము, ఉపజీవన స్థానము అంటారు. 10వ స్థానం వృత్తి స్థానం అయితే ఏకాదశ స్థానం అంది ప్రవృత్తి, సెకండ్ ఇన్కమ్ అంటాం, లేకపోతే హాబీస్ అంటాం అన్నమాట. ఇక్కడ భాగ్యాధిపతి ఉండినా, భాగ్యాధిపతి అంటే నవమాధిపతి. ఇప్పుడు ఈ లగ్నానికి నవమాధిపతి ఎవరవుతారు? శుక్రుడు అవుతారు. శుక్రుడు కనుక ఏకాదశంలో ఉంటే అది బలంగా ఉండాలి, తక్కువ డిగ్రీలకు ఉండాలి. ఉంటే ఆస్తిలు వచ్చును, లంచములు ఇస్తారన్నమాట. ఆస్తిలు కలిసి వస్తాయి. అలాగే దశానుకూలత కూడా ఉండాలి. దశానుకూలత కంపల్సరీ అన్నమాట. ఉంటే ఆస్తిలు కలిసి వస్తాయి, ఆస్తిలు వస్తాయి, లంచాలు కూడా ఇస్తారన్నమాట చాలామంది. పంచమాధిపతి ఉండిన విద్యాలాభము కలుగును. అదే పొజిషన్లో ఇక్కడ పంచమాధిపతి లగ్నానికి బుధుడు అవుతాడు. పంచమాధిపతి బుధుడు కనుక ఉంటే విద్యాబలం కలుగుతుందన్నమాట. 11లో ఉంటే 5ని చూస్తాడు కాబట్టి విద్యాబలం కలుగుతుంది, విద్యాలాభం కలుగును. లగ్నాధిపతి ఉండిన నానా విధములతో లంచములతో జీవించును. లగ్నాధిపతి లగ్నానికి ఎవరు? శని. శని కనుక 11వ ఇంట్లో ఉంటే ఉన్నా చూచినా కూడా ఏమవుతుంది? నానా విధములతో అనేక విధాలుగా లంచం అనేది తీసుకుంటాడనమాట ఆయన. బలిష్టముగా లగ్న పంచమ నవమాధిపతులు 11లో ఉండిన లాటరీలు తప్పగా తగలను. ఒకరో ఇద్దరో 11వ ఇంట్లో బలంగా ఉన్నారంటే, ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ బలంగా ఉంటే లాటరీలు తప్పక తగులుతాయన్నమాట. దుర్లాభములు దురాదాయములు లభించును. దుర్లాభము దురాదాయం అంటే వాళ్ళ కష్టపడకుండా వచ్చే డబ్బు, దాన్ని అదే లాటరీలుగా కానీ లేకపోతే గేమ్స్ ఆడుతూ ఉంటారు, మరి హార్స్ రైడింగ్ అంట, ఇలాంటివన్నీ పందాలు ఇవన్నీ వేస్తూ ఉంటారు కదా, వాటి నుంచి వచ్చే డబ్బు, మనం కష్టపడకుండా వచ్చే డబ్బుని దుర్లాభము అని అంటాం. జ్యేష్ఠ సోదరుల ఆస్తి లభించును. వీళ్ళకన్నా పెద్దోళ్ళు ఉంటే అక్కలు కానీ అన్నలు కానీ వాళ్ళ యొక్క ఆస్తులు కూడా వీళ్ళకి లభిస్తాయి అన్నమాట. వారి బలము కలుగును. ఆస్తులే కాకుండా వాళ్ళ సపోర్ట్ కూడా వస్తుంది. నానావిధ ఆదాయంలో వచ్చును. పాపబుద్ధి కలుగును. ఇవన్నీ రావడం ద్వారా ఏమవుతుంది? మనిషికి అహంకారం పెరిగి పాపబుద్ధి అనేది కలుగుతుందన్నమాట. లేఖనావృత్తి లౌకికము లభ్యపడును. లేఖనావృత్తి లౌకికము అంటే పంచమం నుంచి రైటింగ్ స్కిల్స్, ఎందుకంటే పంచమం విద్య కాబట్టి 11లో ఉంటే పంచమాన్ని చూస్తాడు కాబట్టి. ఉపజీవనము కలుగును. ఉపజీవనం అంటే హాబీస్, అదే నెక్స్ట్ సెకండ్ ఇన్కమ్, హాబీస్ అంటాం. గ్రాహిత శక్తి శిల్పకళ లభ్యపడును. గ్రాహిక శక్తి శిల్పకళకు 5 కనెక్ట్ అవుతుందన్నమాట. ప్రతిభావంతుడు అనే ఖ్యాతి కలుగును. మంచి ఇంటెలిజెంటు, నాలెడ్జ్ పర్సను, ప్రతిభావంతుడు అనే పేరు అనేది వస్తుందన్నమాట. అదే పాపగ్రహం కనుక 11లో ఉంటే ఈ లగ్నానికి అశుభులు ఎవరవుతారు? గురుకుజ కేతు సూర్యచంద్రులు. వీళ్ళు ఎవరన్నా 11లో ఉన్నా చూచినా ఏమవుతుంది? విద్య నాశనం అగును. 11లో ఉంటే 5ని చూస్తారు, 5లో ఉన్న 11ని చూస్తారు కాబట్టి విద్య నాశనం అవుతుంది. తన పిత్రార్జితం ఇతరులకు పంచవలసి వస్తుంది. పిత్రార్జితం తండ్రి సంపాదించిన ఆస్తి అంతా ఇంకొకరికి పంచాల్సి ఉంటుందన్నమాట. దుఃఖ జీవనం అగును. జీవితం అనేది దుఃఖం అయిపోతుంది. ప్రవృత్తుల వల్ల పదభ్రష్టత కలుగును. సెకండ్ ఇన్కమ్ కోసం పోయి కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ అవి ఇవి చేసేకపోయి దేంట్లో అన్నా దొరికి లంచం తీసుకోనో ఇంకోటి ఏదన్నా దొరికిపోయి ఏమవుతారు? సస్పెండ్ కూడా అవుతారనమాట. సప్త వ్యసనాలోలుడై చెడిపోవును. డబ్బు ఎక్కువైపోతుంది, ఆదాయం పెరిగిపోయిందని సప్త వ్యసనాలకి లోన్ అయ్యి, లేకపోతే ఇలా అన్నీ కోల్పోయి లాటరీల్లో వాటిలో కట్టి డబ్బంతా కోల్పోయి ఏ రకంగా అయినా సప్త వ్యసనాలకి లోన్ అయ్యి చెడిపోతాడనమాట. ఇది 11వ భావం, ఏకాదశ భావం. ధన్యవాదాలు.